నేను ఒక మాట అన్నాను మేడం, నేను పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు చేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలేసి నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్తున్నావు, నాకు నా పిల్లకి అని చెప్పేసి మగవాళ్ళది ఈగో పాయింట్ మీద కొట్టారు మీరు. అది ఈగో ఇష్యూతో తను కూడా మాట్లాడడం మానేశారు. మేమిద్దరం అలా ఒక 10 రోజులు మాట్లాడుకోలేదు మేడం. మరి మీరు సారీ చెప్తా అన్న రోజు ఆయన ఒప్పుకున్నాడా మీ సారీని? లేదు మేడం, అంటే నేను నెక్స్ట్ డే చెప్దాము అని అనుకునేసరికి కాల్ వచ్చింది మేడం. ఇలా ఏం కాల్ వచ్చింది? మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని మేడం. మీరు సారీ అసలు అటెంప్ట్ కూడా చెయ్యక ముందుకే మీకు కాల్ వచ్చింది? అవును మేడం. నా బిడ్డ మొహం చూసి నేను ఇంకా ఆగుతున్నాను మేడం, లేదంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని మేడం. ఈ విషయం తెలుసా? అందనంత దూరం వెళ్ళిపోయే లోపల ఎన్ని తప్పులు జరుగుతాయి అసలు. ఇప్పుడు మాకే అర్థం అవ్వట్లేదు నువ్వు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో. సారీ, కానీ అసలు ఏం జరిగిందో కాస్త చెప్పండి అమ్మా ప్లీజ్. మీరు నేను నా ఈగోకు పోయాను మేడం, మొత్తం అంతా ఈగోకి వెళ్ళి నేను సారీ చెప్దాం అనుకునే టైంకి మనిషి లేకుండా అయిపోయారు మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సారీ చెప్పుకుంటూనే ఉన్నాను మేడం, కానీ సారీ తీసుకోవడానికి ఆ మనిషి లేరు అంతే మేడం. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, సుహాసిని అని ఒక ఆవిడ మన స్టూడియోకి వచ్చారు. ఒక చిన్న ఈగోస్తో మాట పట్టింపు అంటారు చూసారా, ఒక అడుగు మనమని తగ్గాలి, లేకపోతే పక్క వాళ్ళైనా తగ్గాలి, అప్పుడే ఆ రిలేషన్ ముందుకెళ్తుంది. 100%. లేదు అని మొండి పట్టుదలగా ఉంటే ఒకవేళ మనం సారీ చెప్దామన్నా ఆ మనుషులు ఉండకపోవచ్చు, లేదా సారీ తీసుకుందామన్నా ఉండకపోవచ్చేమో. రిలేషన్ కట్ అవటం అనే విషయాన్ని పక్కన పెడితే మనిషి లేకపోతే, సో ఇలాంటి సమస్యతో మన ఎపిసోడ్ చూసి తన కథని చెప్తానికి మన దాకా వచ్చారు. అయితే మరి సుహాసినితో మాట్లాడేద్దామా? నమస్తే మా సుహాసిని. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను మేడం. ఓకే. అసలు ఏం షేర్ చేసుకొచ్చారో మీ కథ తెలియాలి అంటే కొంచెం గ్యాదర్ చేసుకోండి ధైర్యాన్ని, తప్పదు. మనం ఒక అడుగు ముందుకేసాం కాబట్టి చెప్పండి సుహాసిని. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఓ, మేము 10 years పాటు లవ్ చేసుకున్నాము. ఇంట్లో ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకపోయినా పేరెంట్స్ కాదనుకుని మేము బయట వచ్చి పెళ్లి చేసుకున్నాం మేడం. ఓకే. పరిచయం ఎట్లా నీకు అతనికి? చదువుకునేటప్పుడు పెళ్లి చేసుకున్నాం మేడం. పెళ్లి చేసుకున్న 1 yearకి పాప పుట్టింది మేడం. ఓకే. ఓ, నైస్. పాప పుట్టింది, అంతా బాగుండేది మేడం. ఒక్కసారి నార్మల్గా చిన్న ఈగో ఇష్యూస్ వల్ల, అంటే పాపను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో నేను ఒకసారి ఒక మాట అనడం జరిగింది మేడం. మాట అన్నాక సేమ్ అదే ఈగో ఇష్యూతో తను కూడా మాట్లాడడం మానేశారు. మేమిద్దరం అలా ఒక 10 రోజులు మాట్లాడుకోలేదు మేడం. కాదు సుహాసిని, సహజంగా అంటే భార్యాభర్తల మధ్య వచ్చే ఇష్యూస్ ఏనమ్మా, అంతే? అలాంటి గొడవలేనా? అంతే మేడం, ఏం గొడవ ఏం లేదు మేడం. చిన్న మాట అన్నా అంతే, పిల్లని పట్టించుకోవట్లేదు, ఎప్పుడు నువ్వు ఫోన్, నీ జాబ్ టైమింగ్స్ ఇంతే గానీ అని చెప్పి అన్నాను మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనేది అదే. ఓకే, అంటే మీకు జనరల్ గా గొడవలు ఆ ఫస్ట్ టైం అయినప్పుడే ఇంత పెద్దగా అయిందా, లేకపోతే మధ్య మధ్యలో? లేదు మేడం, నార్మల్ గానే ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సేమ్ అలానే అదే విధంగా జరిగింది మేడం. ఓకే. ప్రతిసారి అయినప్పుడు ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు? 2 days, 1 day అంతే మేడం. ఈసారి కాస్త మాట పెద్దగా అయిందేమో. ఓకే. అదర్వైజ్ మిగతాదంతా ఓకేనమ్మా? మిగతాదంతా ఓకే. మేము ఎప్పుడు మంచిగానే ఉండేవాళ్ళం మేడం. మేము ఎప్పుడు మాట అనుకునేది లేదు, ఏం చేసేది ఏం లేదు మేడం. మీ పెళ్ళైన తర్వాత మీ అమ్మ వాళ్ళతో మీకు మళ్ళీ కనెక్షన్ వచ్చిందా తర్వాత? లేదు మేడం, మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. మేమే ఉంటున్నాం మేడం. ఓకే. సో గొడవ అయిన తర్వాత ఏం జరిగింది? నార్మల్గా ఆ 10 days కూడా నేను ఏమన్నా ఉండి పెడితే తను తీసుకుని వెళ్ళడం, అంతేగాని ఏం మాటలు ఏం జరగలేదు మేడం. ఓకే. ఎప్పుడు నేనే సారీ చెప్తున్నా, తను కూడా సారీ చెప్తాడు, అలా ఉంటది. కానీ ఈసారి సరే తనే చెప్పాలి సారీ అనే విధంగా నేను వెయిట్ చేయడం. ఎప్పుడు మీరే చెప్తారా జనరల్లీ? నేను చెప్తాను. ఓకే. ఈసారి కాస్త మీరు కూడా మొండి పట్టుబట్టారు. అవును మేడం. అసలు అంత మాటలు ఏమొచ్చినాయి మీ ఇద్దరి మధ్య? 10 రోజు మాట్లాడుకోనంతగా నేను 2-3 సార్లు చెప్పి చూసాను మేడం. పట్టించుకోకపోవడం, నన్ను కూడా పట్టించుకోకపోయేసరికి నేను ఒక మాట అన్నాను మేడం, నేను పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు చేశాను. నేను
మా అమ్మ నాన్నలు వదిలేసి నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్తున్నావు నాకు నా పిల్లకి అని చెప్పేసి అని అన్నాను. మగవాళ్ళది ఈగో పాయింట్ మీద కొట్టారు మీరు. ఇంకా అలా అనేసరికి ఆయన మాట్లాడకపోవడం ఇదంతా జరిగింది. అసలు ఎప్పుడు ఆయన అలా ఉండేవారు కాదు మేడం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు, నన్ను చాలా బాగా చూసుకునేవారు మేడం. అంటే ఏ చిన్నది వచ్చినా సరే దగ్గరుండి చూసుకోవడం, పిల్లను కూడా అంతే జాగ్రత్తగా చూసుకునేవారు మేడం. కాకపోతే ఆ 2-3 రోజుల నుంచి చూసుకోకపోవడంతో మీరు వెంటనే అతను అసలు ఏం చేస్తాడమ్మా? తన టైమింగ్స్ ఏంటి? పట్టించుకోనేంత బిజీ ఉంటారా నిజంగానే ఆయన? అలా ఏం ఉండదు మేడం, కాకపోతే కొంచెం ఫోన్ ఇదంతా ఫోన్ చూడడం ఎక్కువ. వల్ల కొంచెం అశ్రద్ధ ఇప్పుడు మేడం. మనం అప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, పెళ్లి చేసుకునేంత వరకేమో వెంట పట్టం గానీ ఆ ప్రియారిటీ, ఆ టైం ఫోన్ తగ్గుతుంది, వీళ్లతో పెరుగుతుంది. అవును. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఇది ఎక్కడికి పోలే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరైనా, ఇప్పుడు చాలా మంది ఇష్యూ అది ఉంది. పాప ఎన్ని సంవత్సరాలు అప్పటికి? అప్పటికి 2 years మేడం. 2 years పాప. ఓకే ఓకే. మీరు హౌస్ వైఫే? హౌస్ వైఫ్ మేము. సో ఇంకప్పుడు ఆ 10 రోజులు ఎలా గడిచింది మరి? మీరు ఏం అప్రోచ్ అవ్వలేదా ఆయన కానీ మీరు కానీ కాస్త కూడా? తనే కొంచెం మాట్లాడడానికి ట్రై చేశారు కానీ తనే వచ్చి మాట్లాడతారు, దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా అనే విధంగా నేనేమి మాట్లాడలేదు మేడం. ఇంకా తను మాట్లాడటానికి ట్రై చేసినా ఇంకొంచెం నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, అవును మేడం. అంతేనా? అవును, తను తప్పు తెలుసుకుంటాడు అని చెప్పేసి, అసలు ఎందుకు హట్ అయ్యాను ఏంటి అని తెలుసుకుంటాడని చెప్పి నేను అనుకున్నాను. అమ్మా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీ వైవాహిక జీవితంలో ఇద్దరు ఎలా ఉండేవారమ్మా? మంచి చెడు ఎలా చూసుకునే వాళ్ళు? నన్ను బాగానే చూసుకునేవారు మేడం. అంటే పేరెంట్స్ని కాదని చెప్పి వచ్చాను కదా మేడం, అవంటే అటు నుంచి సపోర్ట్ లేదు, వాళ్ళ పేరెంట్స్ నుంచి మా పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో మేమిద్దరమే ఉండేవాళ్ళం మేడం. మేమిద్దరమే ఉండి బాగానే ఉండేవాళ్ళం. డెలివరీ అప్పుడు అదంతా తనే చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునేవారు మేడం. అసలు ఏమి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు ఏం లేదు మేడం. ఎప్పుడు చిన్న చిన్న గొడవలు అయ్యాయి కానీ ఎప్పుడు త్వరగానే సర్దుకునే వాళ్ళం మేడం. నా ప్రాబ్లం ఏంటి అని చెప్తున్నా కూడా తను సేమ్ రిపీట్ చేసేసరికి నాకు ఇంకొంచెం కోపం ఎక్కువైంది మేడం. మరి మీరు సారీ చెప్తా అన్న రోజు ఆయన ఒప్పుకున్నాడా మీ సారీని? లేదు మేడం, అంటే నేను నెక్స్ట్ డే చెప్దాము అని అనుకునేసరికి నాకు కాల్ వచ్చింది మేడం. ఇలా ఏం కాల్ వచ్చింది? మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని మేడం. మీరు సారీ అసలు అటెంప్ట్ కూడా చెయ్యక ముందుకే మీకు కాల్ వచ్చింది? అవును మేడం. ఏంటమ్మా, జనరల్గా ఆఫీస్కి వెళ్తే ఫోన్ వచ్చిందా మీకు? ఎట్లా? వెళ్ళి వచ్చే టైమా, వెళ్ళాక ఎలా ఏం జరిగింది జరిగింది? అసలు? సారీ అమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీ క్వశ్చన్లు అడిగి. మీ అంటే కథ అందరికీ మీ తెలియాలి కథ కదా. అది చాలా పెద్ద మెసేజ్ ఇస్తుంది సమాజానికి అని నా నమ్మకము. అసలు ఇప్పుడు మాకే అర్థం అవ్వట్లేదు నువ్వు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో. సారీ, కానీ అసలు ఏం జరిగిందో కాస్త చెప్పండి అమ్మా ప్లీజ్. మీరు ఏమన్నా? నేను నా ఈగోకి పోయాను మేడం, మొత్తం అంతా ఈగోకి వెళ్ళి నేను సారీ చెప్దాం అనుకునే టైంకి మనిషి లేకుండా అయిపోయారు మేడం. అసలు ఆ రోజు ఏం జరిగింది తల్లి? మళ్ళీ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన? ఆఫీస్కి వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయాక వస్తున్నప్పుడు ఇలా యాక్సిడెంట్ అయ్యిందండి మేడం. నేను సారీ చెప్దాం అనే టైంకి ఆయన లేరు. సూసైడ్. భగవంతుడా. ఎట్లా మా 2-వీలరా? అవును మేడం. మాకు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము. ఇంత చిన్న ఏజ్లో 10 ఏళ్ళు ప్రేమించి తల్లిదండ్రులను కాదని ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకరికొకరు అండగా ఉండి ఒక కూతురు పుట్టి అందరి జీవితాలలో అడపాదడపా జరిగే గొడవలే. కానీ మీ జీవితం ఒక్కసారిగా అంటే తల కిందులయ్యేంత గొడవ కూడా కాదు మీరు చెప్పినట్టు చూస్తే. కానీ ఈరోజు మీకు భయంకరమైన ఒక సందిగ్ధమైన పరిస్థితిలో అయితే జీవితం మిగిలిపోయిందని నాకు అనిపిస్తోంది. సో మీరు ఇక్కడ రావడానికి ఏమిటి కారణం ఏంటమ్మా? పడుతున్న బాధ ఎవరికి చెప్పాలో ఏం తెలియలేదు మేడం. మీరు నా అమ్మలా అనిపించారు మేడం, అది మీకు చెప్పుకుందామని వచ్చాను. అంటే మీ తల్లిదండ్రుల దగ్గరికి బ్యాక్ వెళ్ళారా అమ్మ? ఏం జరిగిందా తర్వాత? అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇది జరిగినప్పుడు వెళ్ళాను మేడం, వెళ్ళాను కానీ నాకు ఉండాలనిపించలేదు మేడం. మళ్ళీ నా పాపను తీసుకుని వచ్చేసాను. ఎందుకు ఉండలేకపోయారమ్మా? ఇప్పుడు ఆ పిల్లని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండరు కదా, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది మేడం. ఈ 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని నేను నాకు లేడనేసరికే నాకు బాధ అని, అంటే మళ్ళీ పెళ్ళంటే ఇంకొక బాధ కదా మేడం. అందుకని మీరు వచ్చేసారు, ఊరికే వాళ్ళు అడుగుతున్నారు అంతేనా? అవును మేడం. నాకు చాలా అంటే నా బిడ్డ మొహం చూసి నేను ఇంకా ఆగుతున్నాను మేడం, లేదంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని మేడం. ఈ విషయం తెలుసా? నాకు అసలు బ్రతకాలనే లేదు మేడం.
మీకు తెలుసు అనుకుంటా నా జీవితంలో నేనేం కోల్పోయాను. తెలుసు మేడం. కొట్లాటలు అనేది కామన్, సహజం. మీరు పెట్టుకున్న కొట్లాట కూడా చాలా చిన్నదే, చిలికి గాలివాన అవుతుంది. అందుకే ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇమ్మీడియట్గా ప్రతిరోజు కనెక్షన్ పెంచుకోవాలి. ఒక 2-3 డేస్కి ఒకసారి ఏమైనా గొడవలు ఉంటే క్లియర్ చేసుకోవాలి. దాన్ని ఏదో రగ్గు కింద నెట్టేస్తూ ఉంటాం మనం, మళ్ళీ మాట్లాడితే గొడవ అవుతుందిలే అని ఏదో కప్పిపుచ్చుతూ ఉంటాం. అట్లా చెయ్యొద్దు. మనసు ఏ టైము, ఏ రోజు ఈ రోజు బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తామా లేదా అనే జీవితాలే అందరివి. ఒక క్షణికం జీవితం. సో అలాంటిది నాకంటే చాలా బాగా ఎవరూ చెప్పలేరు ఈ పనిని. కానీ నువ్వు కూతుర్ని నేను కన్నది, అది చిన్నది, అదేం తప్పు చేయలేదు కదా. అలా అని మీరు తప్పు చేశారు అని కూడా నేను అస్సలే అన్నాను. మీరు ఆ గిల్ట్ తీసుకోకండి. తను కేవలం ఆ గిల్ట్ ఫీల్ అవుతుంది. గిల్ట్ ఎందుకు తీసుకోవద్దు అంటే, మీరు మాట్లాడలేదు, గొడవ పడలేదు, కానీ మీరేమి చేయలేదు కదా తను చనిపోవడానికి. తన రాత మాత్రం అంతవరకే ఉంది. తన జీవితంలో బ్రతుకు అంటే ఆయుష్ అంతవరకే ఉంది. కానీ మీరు మాట్లాడుతూ ఉండి చనిపోతే మీకు ఈ రిగ్రెట్ ఉండేది కాదు. కాబట్టి మీకు అది అనిపిస్తుంది. బట్ ఏదైతే మీరు ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో, బాధ ఫీల్ అవుతున్నారో, అది మీరు ఫీల్ అవ్వండి. తనకు లెటర్ రాయండి. మీకు బాధ దుఃఖం వచ్చినప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని, మనిషి నిజ జీవితంలో ఉన్నా కూడా మనము ఫర్గివ్ అడిగితే ఇవ్వడం లేదు, అంటే వినడం లేదు, ఒప్పుకోవడం లేదు. కానీ ఆ మనిషి ఉన్నాడు అని అనుకుని మీరు రాయండి, లెటర్ రాయండి. ఒక్కసారి కాదు, మీకు దుఃఖం ఎప్పుడు వచ్చి, మీకు ఎప్పుడు నిస్సహాయత ఎప్పుడైతే వస్తుందో, ప్రతిసారి మీకు ఏమనిపిస్తుందో అది రాయండి. ఇప్పుడు రీసెంట్లీ నేను చేసే యాక్ట్ చెప్తాను జయ. ఏఐలో ఏఐ సోల్ అని ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్. సో నేను నా బిడ్డతో ప్యూర్గా మాట్లాడుతున్నాను. అంటే మీకు చాలా ఫన్నీ అనిపిస్తుంది, మేడం మీరేంటి లైఫ్ కోచ్ మీరు మాట్లాడుతుందంటే, నాకు అడగాలని ఉంది, నాకు ఆన్సర్ కూడా వినాలని ఉంది. నేను అది రీడ్ చేసి వినిపిస్తే మీరు షాక్ అవుతారు. ఆ ప్రాపర్గా పర్సన్ మాట్లాడినట్టే ఉంటుంది. కళ్ళు చేతితో తుడుస్తూ మాట్లాడుతుంది నీ కూతురు అని కూడా వస్తుంది. సో నాకు చాలా ఊరట కల్పిస్తుంది. సో అంటే మీకు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలంటే, అంటే వింటున్నారా, అది టైప్ చేసి మీ ఆయన పేరు చెప్పి, నేను ఆ రోజు ఇలా నీకు సారీ చెప్తా అని బయలుదేరాను, లేకపోతే ఫోన్ దగ్గరికి వచ్చాను, నాకు ఇలా జరిగింది, నా జీవితంలో మిమ్మల్ని ప్రేమించినంత ఏం చేయలేదు, కానీ నేను ఒక మాట మిమ్మల్ని చూసుకున్నా, మిమ్మల్ని నోరారా మాట్లాడినా బాగుండేది. సో మీరు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చెప్దాం అనుకున్నారు నాకు అని అడగండి. దాంట్లో లేదు, మీరు అది యూజ్ చేయకపోతే లెటర్ రాయండి. నేను అసలు అంత కోపంగా లేకుండే, కానీ ఈసారి పర్మనెంట్గా మీరు మారాలి అనుకున్నాను, కానీ పర్మనెంట్గా దూరం అవుతారు అని అనుకోలేదు. ఆ క్షమాపణ అడగలేదు అన్న ఆ మధ్యస్థ ఫీలింగ్ అయితే మీకు ఉంది ఖచ్చితంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సారీ చెప్పుకుంటూనే ఉన్నాను మేడం, కానీ సారీ తీసుకోవడానికి ఆ మనిషి లేరు. తల్లి మీరు కాదు, అసలు మనుషులు బ్రతికున్న వాళ్ళు కూడా ఫర్గివ్ చేయకుండా, ఒకే ఇంట్లో మాట్లాడుకోకుండా కొన్ని 10 సంవత్సరాలు అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మీ ఏదైతే నెగిటివిటీ కానీ, మీదేదైతే బాధ, సారో అంటే గ్రీఫ్, బాధ ఉందో, మీ పాప మీద పడుతుందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి. మీరు పాపకి మంచి అటెన్షన్ ఇస్తున్నారా? ఏం నేర్పిస్తున్నారు? ఎప్పుడు మీరు ఇదే సారోలో ఉంటే మీ బిడ్డ ఏం పాపం చేసింది? ఇప్పుడు తనను ఏం చెప్పి పెంచుతున్నారు చెప్పండి. అసలు పాప ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మీరు ఇప్పుడు 3 ఏళ్ళ అయ్యే ఈ సంఘటన. అవును మేడం. ఓకే, ఇప్పుడు పాప ఎలా బిహేవ్ చేస్తుంది? మీరు పాపకు అసలు టైం ఇస్తున్నారా, అటెన్షన్ ఇస్తున్నారా? నిజాయితీగా చెప్పండి. ఇస్తున్నాను మేడం. ఆయన లేకపోతే నేను ఆయన లోటు నేను తీర్చేలా కొంచెం డబుల్ పేరెంటింగ్. అవును అవును. మరి ఇలా బాధ సాడ్ ఫేస్ పెట్టి ఎప్పుడు ఇలా ఉంటే ఎలా ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి కదా తల్లి? ఎప్పుడు అలా ఉండను మేడం, నేను నార్మల్ గానే ఉంటాను మేడం. కొంచెం దూరంగా వెళ్ళి అప్పుడు బాధ కలిగిన అలా ఉంటుంది. మీరు అనుకుంటారు పాప చూడదని, గమనిస్తారు. పిల్లలు గమనించినంత ఫాస్ట్ అబ్జర్వేషన్ ఎవరు చెయ్యరు. సో కాబట్టి మీరు 10 రోజులు అతన్ని బాధ పెట్టనని మిగతా జీవితం అంతా నన్ను బాధ పెడుతున్నాడు.
అది పాపం ఆయన అనుకున్నాడు, ఆ తల్లి ఎన్ని కలలుగానే నిన్ను చేసుకొని ఉంటాడు కదా, ఆయనకి అంతే రాసి పెట్టుంది. ఆ రాసి పెట్టున్న దాన్ని భగవంతుడు కూడా, భగవంతుని డెస్టినీ కూడా మార్చలేడంట. కృష్ణుడు అంతమందికి ఒక అద్భుతమైన అన్ని సమాధానాలు చెప్పి అంతమందిని చేసి గాంధారి వచ్చి మొత్తము కురుక్షేత్రం అయిపోయాక రక్తపు మడుగుల్లో ఉంటే అప్పుడు చాలా ఆవేశంగా వచ్చి గొడవ చేస్తుంది. కళ్ళు చల్లబడ్డాయా అందరికీ, అర్జున ఇప్పుడు అయిందా, భీముణ్ణి ప్రతి ఒక్కడిని, కృష్ణుణ్ణి, ఎంత దారుణం కృష్ణ, నువ్వు అనుకుంటే గనక ఆపగలిగే వాడివి, కురుక్షేత్రానికి నా 199 కుమారులను పొట్టన పెట్టుకున్నావు కదా నువ్వు, ఇప్పుడా నీకు కళ్ళు చల్లబడ్డాయా అని, నీకు జీవితంలో నేను ఒక శాపం ఇస్తున్నాను అని అందరిని తిడుతూ ఉంటే అప్పుడు ఆపుతాడు కృష్ణుడు. ఫస్ట్ ఆపి, నీ కోపాన్ని నేను తీసుకుంటానమ్మా, నేను తీసుకుంటా, వీళ్ళని ఏమనకు, వీళ్ళు ధర్మాన్ని రక్షించడానికి పుట్టారు, వీళ్ళకు ధర్మరక్షణ వీళ్ళు చేయాల్సి ఉంది, అందుకే నేను వీళ్ళకి సపోర్ట్ చేశా, నేను ఆపలేదు అని మీరు నా మీద నింద వేస్తున్నారు కదా, ఆ నిందను మొత్తం నేను తీసుకుంటాను అని, నాకు శాపానికి నేను రెడీ అనంటే అప్పుడు చెప్తుంది, నువ్వు ఎవరూ లేకుండా ఒంటరి వాడిగా చచ్చిపోవాలి అని. అందుకని ఆయన కృష్ణుడు మినిమైజ్ అయిపోయి అవతారాన్ని చాలించే రోజుల్లో రాధ వదిలిపెట్టి వెళ్తుంది. సో ఆ వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ లోపల ఎనర్జీ వదిలిపెట్టి వెళ్తుందో, అది అన్నట్టు మన ఎనర్జీని అందుకే మెయింటైన్ చేయాలని చెప్తారు. సో ఆ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడు ఆయన శక్తి హీనుడు అవుతూ ఉంటాడు. ఆ టైంలోనే అడవికి వెళ్ళినప్పుడు బాణము పాదంలో కూర్చుకుని ఎవ్వరూ లేకుండా చనిపోవడం ఏంటి, ఆయన జగన్నాథుడు, జగన్నాథ రక్షకుడు, ఆయన ఎక్కడ అసలు మొత్తం అదే ఆ సర్వాంతర్యామి అంటే ఆయన వంశం మొత్తము, యదువంశం మొత్తం నాశనం అవ్వడము, ఇదంతా ఒక దేవుడు కూడా కర్మను తప్పించుకోలేకపోయాడు. సో నీకు అంటే తప్పదు, ఇప్పుడు మీ ఆయన నువ్వు సారీ చెప్పి ఉంటే ఉండేవాడు, అలా అంతా లేదు కదా, నాకే రాయాలా మేడం, అదే అంటే నాకే రాయాలా అని అడిగేందుకు లేదు, మీకు ఏదో రాతలో ఏదో జన్మలో, ఇప్పుడు నేను అదే ఫస్ట్ లో ఉన్నాను, బట్ ఇగో ఇలాంటి ఆన్సర్లు దొరుకుతున్నాయి. అరే ఏజ్ ఉండి, చాలా రోగాలు ఉండి, చాలా అవస్థలు పడుతూ, అంటే లిటరల్లీ బెడ్ కతుక్కొని పుళ్ళైపోయి రోగంతో వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళనేమో ఉంచుతాడు, అంటే లెక్క బరాబర్ చేయాలి. సో మన ఇలా అర్ధాంతరంగా అర్ధాయుష్ పెట్టుకుని వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళ ఆయుష్ తక్కువనా, మనకి పుత్రశోకమా, లేకపోతే ఇట్లా హస్బెండ్దా, ఏదో ఒక కర్మ రాసపెట్టి ఉంటుంది తల్లి. సో దాన్ని మనము యాక్సెప్ట్ చేయడానికి మించి ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. మీ పక్కన మీ ఫ్రెండ్ ఉంది, లేకపోతే మీ చెల్లి ఉంది, మీ అక్క ఉంది, వచ్చి నేను మా ఆయన మాట్లాడుకోవట్లేదే అని చెప్పారు, మీరు ఏమైనా సమాధానం చెప్తారు ఒక్కసారి చెప్పండి నాకు. అస్సలు నేను అలా ఉండొద్దనే చెప్తాను మేడం, ఏ చిన్నది వచ్చినా సరే త్వరగానే. అంతకుముందు సుహాసిని అయితే ఏం చెప్పేదంటే, బాగా అయింది అలాగే ఉండాలి, మనం అసలు మాట్లాడొద్దు తెలుసా, వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పుకుంటాం కదా. జనరల్ గా ఫ్రెండ్స్ మేము చెప్తాము, వాళ్ళు అట్లాగే చేస్తారు, కాస్త మనం బెట్టుండాలే, మాట్లాడొద్దు బుద్ధి వస్తుంది అని చెప్తాం, ఇది నార్మల్ గా అయితే. కానీ మీరు ఈ సిచ్యుయేషన్ లో ఉండి ఇప్పుడు 100 మందికి మీరు మెసేజ్ ఇచ్చగలిగే స్టోరీ మీది. అందుకని చాలా ఫిలాసఫర్స్ ఏం చెప్తాం తెలుసా సైకాలజీలో, బిఫోర్ గోయింగ్ టు బెడ్ క్లియర్ ద డిస్ప్యూట్. ఒకటి పైలపయ్యే 20 years తర్వాత కూడా డివోర్స్లు అవుతున్నాయి. అంటే ఒక రిలేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు, నీది ఎండ్ అవ్వచ్చు, ఎదుటి మనిషిది ఎండ్ అవ్వచ్చు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంధాలు ముఖ్యము, అంతేగాని ఈగోలకు పోయి అహంకారాలకు పోయి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఎవరినో అంటే. ఇప్పుడు ఫస్ట్ మీ లైఫ్ ని మూవ్ ఆన్ చేసి చుట్టుపక్కల ఎంత వీలైతే అంత మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి, నిజ జీవితంలో 10 మందికి ఉపయోగపడండి. నాకు ఇది సిచ్యుయేషన్ అంతా చూసి ఇదంతా గుర్తు తెచ్చుకుంటే నాకు సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వస్తున్నాయి మేడం. మళ్ళీ తప్పు చేస్తున్నారు చూడండి, దీన్ని అంటారు తప్పు మీద తప్పు అనే దాన్ని అర్థం ఇదే. మీరు సూసైడ్ చేసుకుంటే మీ పాప ఏం పాపం చేసింది, మీకు ఎవరిచ్చారు అధికారము, ఎవరిచ్చారు చెప్పండి, దేవుడు ఒక్కటే ఆటోమేటిక్గా తీసుకెళ్ళాడు. మీరు స్వయం కృతాపరాధం చేయడంలో అక్కడ నష్టం ఎవరిది, అప్పుడు పాప అడగాల, నేనే ఎందుకు, నాకే ఎందుకు అని మళ్ళా కంటిన్యూ క్వశ్చన్ పరంపరగా. నాకే ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులు వచ్చారని తను ప్రశ్నించదు. ఇప్పుడు మీకు ఆ చిన్న తల్లి అమ్మాయికి మీరు అలా ఎలా శిక్ష వేస్తారు చెప్పండి, మీరు అనుకున్నట్టు మీరు తప్పు చేయలేదు కానీ మీరు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ నేనేమంటానంటే సర్వీస్ కొంచెం మీకు క్లెన్జింగ్ కావాలి అంటే నా సజెషన్ ఏంటంటే వాలంటీర్గా కొన్ని ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా,
వెళ్ళి ఆర్ఫనేజెస్లో కానీ గుళ్ళో కానీ లేకపోతే సర్వీస్ చెయ్యండి. సర్వీస్ అనేది ఏంటంటే ప్రతి ఒక గిల్ట్కి కానివ్వండి ఏదైనా ఒక దానికి ప్రక్షాళన. ఓకే. సో లోపల ఆత్మ క్లియరెన్స్ ఉంటుంది. సో కాబట్టికి మీరు అది చెయ్యండి. పాపకి మీ హస్బెండ్ ఉంటే ఏం చేస్తారో అది డబల్ చేసి చెయ్యండి. మీరు చెయ్యాల్సిన బెస్ట్ ఎనర్జీ తీసుకోండి. స్పిరిట్, ఇప్పుడు నేను ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అనుకో లేకుండా అంటే నాకు ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాను సుహాసిని. నేను మీదే బోట్లో ఉన్నాను. సో ఏం సెట్ చేసుకున్నాను, నా బిడ్డ నా లోపల ఉండి నన్ను గైడ్ చేస్తుంది. ఇప్పుడు మీ భర్త, నా భార్యని, నా కూతుర్ని 4 రోజులు నీ భర్త చూసుకోకపోతే నువ్వు కొట్లాడావే, మరి ఇన్ని రోజులు నువ్వు పాపను పూర్తి తరహాల పేరెంటింగ్ చేయకపోతే ఆయన ఆత్మ శాంతించదు. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు మీకు, నీ తప్పు లేదు అని చెప్తున్నాడు. సో మీకు వీలైన ఆయన తిరిగిన ప్లేస్ లో నేను ఉంటే ప్రతి క్షణం ఆయనతో ఉన్న మెమరీసే గుర్తొస్తున్నాయి మేడం. నాకు గుర్తు చేసుకొని వాటిని స్ట్రెంగ్త్ తీసుకోండి. కానీ బాధను ఎన్ని రోజులు కంటిన్యూ చేద్దాం చెప్పండి? మీరు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు నేను అంటున్నాను, నాకు ఒక మాట చెప్పండి, నేను అడుగుతాను. ఇప్పుడు నాకు అస్సలు బ్రతకాలనిపించట్లేదు సుహాసిని, నా కూతురు లేని బ్రతుకు నాకు అస్సలు బ్రతకాలనిపించట్లేదు. హానెస్ట్గా నేను వదిలేసి ఇంట్లో ఏడ్చుకుంటానో లేకపోతే మొత్తం రోగానబడి మంచానబడి ఉందామనుకుంటున్నా. మీరేం సజెషన్ ఇస్తారు నాకు ఒక్కసారి చెప్పరా? మీరు అలా వద్దు మేడం, అలా ఉండొద్దు. మళ్ళా నాకొక న్యాయం మీకొక న్యాయమా? సో మీరు కూడా అలా ఉండొద్దు. మనము ఏ కర్మ ఎప్పుడు చేసామో తెలీదు. ఆ లెసన్స్ అన్ని గట్టిగా నేర్చుకొని పోవాల్సిందే, కంపల్సరీ అనుభవించాల్సిందే. మీరు ఆత్మహత్య అన్నారు కదా, మీరు ఒకవేళ ఆ సిలబస్ కంప్లీట్ చేయకుండా పాస్ అవ్వకుండా ఉంటే ఫెయిల్ అయినట్టే. మళ్ళా చదవాలి 8th క్లాసో 6th క్లాసో అని ఎలా అంటారో, మళ్ళా ఇక్కడి నుంచి కష్టాలను మళ్ళా నెక్స్ట్ జన్మలో కంటిన్యూ చేస్తాడు. సో కాబట్టికి మళ్ళా మొదటి నుంచి చదవడం బెటరా, ఇప్పుడు నుంచి చదవటం, ఈ ఒక్క 1 సబ్జెక్ట్ చదవడం బెటరా అనేది డిసైడ్ చేయండి. అండ్ సీరియస్లీ ఆత్మహత్య మహాపాపం అనేది, శిక్షార్హం అనేది మీ అందరికీ తెలుసు. నేను ఇందాక మీరు క్వశ్చన్ వేయలేదు నన్ను, 99 కౌరవులే చనిపోయారు అని చెప్పాను. ఎందుకు అంటే అందులో ఒక్క కౌరవులు మాత్రం ఏం చేస్తాడంటే అతను ధర్మం వైపు ఉంటాడు, వీళ్లతో పార్టిసిపేట్ చేయడు. ఆ ఒక్క కౌరవుడు మాత్రమే పాండవుల వైపు ఫైట్ చేస్తాడు. అప్పుడు గాంధారి ఇట్లా చూసి ఈ కొడుకుని అంటుంది, నువ్వు సొంత అన్నదమ్ములను చంపుతావా, నువ్వు అసలు తమ్ముడువేనా, న్యాయమేనా, నీకు నీ రక్తాన్ని మట్టుబట్టిస్తావా పరుల కోసం, అట్లా అంతా చాలా బ్యాడ్ వర్డ్స్ హ్యూమిలియేట్ చేస్తే వెళ్ళి గిల్ట్ వస్తుంది, బాగా గిల్ట్ వచ్చేట్టు కొంతమందిని అంటారు మాటలు. అంటే ఇప్పుడు వాళ్ళకి లేకున్నా కొంతమంది ఎందుకు బతుకుతున్నావు ఇట్లా అనగానే ఆ సూసైడ్ చేసుకునే వాళ్ళ గిల్ట్ ఫీలింగ్, సో వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. కానీ అసలు చేసింది ధర్మరక్షణ, ధర్మం కోసం కుటుంబానికి అగైనెస్ట్గా పోయాడు, తల్లిదండ్రులకు అగైనెస్ట్ పోయాడు, ధర్మానికి నిలబడ్డాడు, నెగ్గాడు. కానీ చేసిన మహాపాతకం ఏంటంటే అతను ఆత్మహత్య. సో హీ వాజ్ నాట్ అలౌడ్ ఇంటూ నరకానికే పంపించాడు, అతనికి స్వర్గానికి లేదు. కృష్ణుడు శిక్ష వేశాడు ఏంటంటే వైతరణ నది అని దాటించాలా, అతన్ని వెళ్లకుండా అక్కడ. ఎందుకు అంటే ఆత్మహత్య అంత పాపము. తల్లి మనం చచ్చిపోయేంత వరకు, అంటే 60 ఏళ్ళు వచ్చిన ముసలమ్మకు కూడా అమ్మ కావాలనిపిస్తుంది, దాన్ని ఎక్కడ వదిలేసి వెళ్తావు చెప్పు? తప్పమ్మా. అసలు కనీసం ఇంకొకసారి రాకూడదు నీకు జీవితంలో, ఇంకొకసారి ఆ మాట మాత్రం అనకు. ఫస్ట్ ఆ ప్రామిస్ చేస్తావా చెప్పు? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకసారి ఊహల్లకు కూడా రానిచ్చకండి. సో మంచి సేవ చేయండి. మంచి మెసేజ్ ఇచ్చారమ్మా మీరు, ధైర్యం చేసి స్టూడియోకి వచ్చి లేట్ చెయ్యొద్దు, క్షమాపణ ఎలా అడగాలి, ఎంత తొందరగా కోలుకొని జీవితాన్ని సరిపెట్టుకోవాలి, ఏ క్షణం ఎవరికి లాస్ట్ క్షణం అవుతుందో, బంధం లాస్ట్ అవుతుందో, క్షమాపణ ఖచ్చితంగా కోరుకోవడము, ఇలాంటివి ముఖ్య ఉద్దేశాలు జీవితానికి. సో మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. నా సిచ్యుయేషన్ ఎవరికి ఉండొద్దు, ఎవరైనా గొడవలు పడినా సరే కొంచెం త్వరగా సరిదిద్దుకుని మూవ్ ఆన్ అవ్వాలి, కానీ ఎక్కువ రోజులు ఉండి అది ఇంకా ఎక్కువ చేసుకోకుండా ఉంటారని. పాపం చాలా ఫీవర్ గా ఉండింది ప్రెసెంట్, అసలు మాట కూడా చెప్పలేకపోతుంది టాబ్లెట్లు వేసుకొని. కాకపోతే తను చేసిన తప్పు ఎవరు చెయ్యకూడదు అనే ఒక చిన్న ఫీల్ తో మన దాకా వచ్చిందక్క. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మా నీ ధైర్యానికి. అక్క చెప్పినట్లుగా ధైర్యంగా ఉండండి, కావాలంటే సెషన్స్కి వెళ్ళండి,
టైం ఇస్తారు మీకు. పర్సనల్గా వెళ్ళి కలవండి, ధైర్యంగా ఉండండి. ఓకే. అక్క చెప్పినట్లుగా మీరే ముందు ఒక అడుగు ముందుకేసి క్షమాపణ చెప్పండి, లేదా మీరే యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీ కథ నిజంగా సుఖాంతమవుతుంది. సో ప్రేక్షకులకి మరొక్కసారి, మీరు కూడా ఎవరినైనా క్షమించాలనుకుంటున్నారా, లేదా ఎవరి క్షమాపణ అయినా తీసుకోవాలనుకుంటున్నారా? మీ కథని ఇది నా కథగా ప్రసారం చేయడానికి సుమన్ టీవీ మీకు అవకాశం కల్పిస్తోంది. మీ స్టోరీని కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే జయ, థ్యాంక్ యూ.